78 సర్వే నెంబర్ గోకుల్ ఫ్లాట్స్ దగ్గరలో ఉంటుంది. సయ్యద్ మీర్ అనే అతనిది ల్యాండ్. ఈ ల్యాండ్ని 85లో కొనడం జరిగింది, 1985లో. దీనికి క్రాఫ్ట్ అలై ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి సవేరా కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కొన్నాము మేము. అతని దగ్గర నుంచి ఆశీష్ రియాల్టర్స్ అనేవాళ్ళు కొన్నారు. సిరి ఇన్వెస్ట్మెంట్స్ అనేటోళ్ళు ఆక్షన్లో కొన్నామని చెప్పి క్రాఫ్ట్ వాళ్ళు వచ్చేసి ఈరోజు వర్క్ చేయడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి 16వ తారీఖు నుంచి చేయడం జరుగుతుంది. దీని విషయంలో మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఎస్ఎల్పి CS 14 ఆఫ్ 1958లో సుప్రీంకోర్టులో అండ్ సుప్రీంకోర్టు స్టేటస్ మెయింటైన్ చేయమని చెప్పేసి స్పెషల్ బెంచ్, హైకోర్టు కూడా స్పెషల్ బెంచ్ కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే అని చెప్పి ఈ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం, స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. అయినా కానీ ఇవన్నీ బేఖాతరు చేసుకుంటా ఇలాంటి ఆర్డర్లను కూడా ఏ ఆర్డర్ని పట్టించుకోకుండా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ ఇట్టి అప్లికేషన్ కంప్లైంట్ ఇచ్చిన వాటిని కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు దాని మీద న్యాయం చేయాలంటని చెప్పేసి మీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీర్ గారికి న్యాయం చేయాలంటని చెప్పేసి నేను ప్రెస్ మీడియాకి రావాల్సి వచ్చింది. గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఈ డాక్టర్ ప్రసాద్, PS ప్రసాద్ అంటారు. ఈయన కొన్న ల్యాండ్ సవేరా కన్స్ట్రక్షన్స్ అని చెప్పి సైరస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కొన్నాడు. సవేరా కన్స్ట్రక్షన్, సైరస్ వాళ్ళు నవాబ్ల దగ్గర నుంచి కొన్నారు. ఆ నవాబ్ల ల్యాండ్ ఏదైతే కొన్నారో ఆ ల్యాండ్ నవాబ్ చనిపోయిన తర్వాత 3 నెలల తర్వాత నిజాం దగ్గర నుంచి కొని అని చెప్పి సైరస్ ల్యాండ్ డాక్యుమెంట్ కూడా సుప్రీంకోర్టులో నల్ అండ్ వాయిడ్ అయిపోయింది. 2327 ఆఫ్ డాక్యుమెంట్ నంబరు కూడా నేను దీంట్లో ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా నల్ అండ్ 2326 of 1967 after the demise of Nizam died on 24/2/1965 డాక్యుమెంట్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తూ సవేరా కన్స్ట్రక్షన్ నుంచి ఆశీష్ రియాల్టర్ సునీతా ప్రసాద్, డాక్టర్ ప్రసాద్ వాళ్ళ కూతురు సునీతా ప్రసాద్, షీ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్ అండ్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా అమెరికన్ సిటిజన్. దే వేర్ వారికి అమ్మడానికి లేదు, రైటు కొనడానికి లేదు. ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎవరికి ఆశీష్ రియాల్టర్స్ అనే సుకేష్ గుప్తా అనేట ఆయనకు అమ్మారు. అతను తీసుకెళ్ళి శ్రీ ఇన్వెస్ట్మెంట్స్ అనేట ఆయన దగ్గర లోన్ తీసుకుని 110 crores రూపీస్ లోన్ తీసుకొని ఈ ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టేసి మొత్తం కూడా ఈ లోన్ కట్టకుండా ఎగ్గొట్టినందుకు ఈ సిరి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అతని పైన కేసు కూడా బుక్ చేయడం జరిగింది. CCSలో కేసు కూడా బుక్ అయింది. కేసు నంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కేసు నంబర్ కూడా దీంట్లో సుకేష్ గుప్తా గారి పైన కేసు బుక్ అయిందంటే 110 crores రూపీస్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఒక ఆక్షన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆక్షన్, ఈ ఆక్షన్ అంటారు దాన్ని. ఈ ఆక్షన్ పెట్టడం జరిగితే ఫస్ట్ ఆక్షన్లో మేము వెళ్ళి అబ్జెక్ట్ చేస్తే అయిపోయింది. సెకండ్ ఆప్షన్లో మాకు తెలియకుండా హైకోర్టే ఆపేసింది ఆర్డర్ని, ఎలా కొంటారు అండ్ ఆ సెకండ్ ఆప్షన్లో వీళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్ట్ చెప్పింది ఇది ల్యాండ్ లిటిగేషన్ ఉంది, సెవరల్ లిటిగేషన్స్ ఆర్ దేర్ ఇన్ దీస్ ల్యాండ్ మీద, కాబట్టి మీరు ఓవర్ యాక్షన్ పెట్టడానికి కొనొద్దని కూడా చెప్పడం. తర్వాత వీళ్ళే ఒక స్మాల్ కంపెనీని క్రియేట్ చేసుకొని క్రాఫ్ట్ అలై లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ తీసుకొని దానితోటి వీళ్ళు వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఆ వర్క్ చేయడం మొదలు పెడితే మేము పోయి ఆపడం జరిగింది. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, అసలు స్టేటస్ కో ఉన్నప్పుడు ఎవరు కూడా వర్క్ చేయొద్దు కదా, ఇన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉంది, ఆ వర్క్ని మీరు చేయొద్దు అని చెప్పి మేము డిపార్ట్మెంట్ PSకి కంప్లైంట్ ఇచ్చాం, MROకి ఇచ్చాం. ఆ రోజు MRO దగ్గర రాకపోతే పోలీస్ వాళ్ళు వచ్చారు, సైబరాబాద్ కమిషనర్కి 100 కాల్ చేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అప్పుడు CI గారు రావడం జరిగింది. CI SI గారిని పంపించారు. బోత్ ద పార్టీస్ని PSకి రమ్మన్నారు. CI దగ్గరికి వెళ్ళాము. CI గారు ఏమన్నారంటే మీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి, వాళ్ళ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి. నెక్స్ట్ డే మేము ప్రొడ్యూస్ చేసినాం. వాళ్ళు 2-3 days అయినా ప్రొడ్యూస్ చేయలేదు. మేము పోయి SI గారిని అడిగాం అండ్ మా ఫైల్ మొత్తం పిచ్చి 3 hours మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం డాక్యుమెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిదని. CS 14 మీ PSలో జరిగింది ఇదంతా. దీనికి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే వర్క్ మొదలు పెడితే మళ్ళీ మేము వెళ్ళి ఆపితే ACP గారు చేయమని చెప్పారంటని మీరు మాట్లాడతారంటే మేము మాకేం సంబంధం, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని ACP గారు చేపిస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఎవరు చెప్పారు, ఈ గోపాలకృష్ణ అండ్ వేదం అగర్వాల్ వాళ్ళు ACP గారు చెప్పారు మాట్లాడారంటే మేము మాట్లాడకుండా వచ్చేసినాం. ఇది తర్వాత మేము
సిఐ గారికి ఫోన్ చేయడము జరుగుతుంది, తను మీటింగ్లో ఉంటున్నారు, మాకు ఎప్పుడు కూడా టైం ఇవ్వలే, మా డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. నిన్న కూడా వెళ్ళి వెంకట్ ఎస్ఐ గారిని పోయి అడిగితే సిఐ గారి చేతిలో ఉంది అంటారు. ఇది ఎక్కడి వరకు న్యాయము? తర్వాత కమిషనర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. కమిషనర్ గారు ఏమంటారంటే ఇది సివిల్ సూట్ అంటారు. మరి లా అండ్ ఆర్డర్లో వాళ్ళు 20 మంది గుండాలను పెట్టి వర్క్ చేపిస్తుండు, చెట్లను నరికేసారు, ఒక ఇంచుమించు 1000 చెట్లు అని చెప్పి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక చెట్టు నరుకుతేనే మన మీద వచ్చి కేసు ఫైల్ చేస్తారు, చెత్త వేస్తేనే ఫైల్ చేస్తారు. మరి ఇన్ని చేస్తుంటే మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ కూడా లేవు, రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా లేవు. ఎలా చేస్తున్నారు? మరి ఎట్లా దీనికి పొలిటికల్ సపోర్ట్ ఉందా? మరి లేకపోతే పైనుంచి ఏదైనా వీళ్ళకి సపరేట్ లా ఏమైనా ఉందా, లేకుంటే మనకి ఒక లా వాళ్ళకు ఒక లా ఉందా అనేది. ఇది మియాపూర్ సంబంధించిన 78 సర్వే నెంబర్ సైడ్ గోకుల్ ఫ్లాట్స్ దగ్గర ఉంది. ఇది మొత్తం టోటల్గా 2 ఎకర్స్ చేంజ్, 4 ఎకర్స్, ఇది మొత్తము 2 ఎకర్స్ చేంజ్. ఇదంతా కూడా 200 ఎకరాలు యాక్చువల్గా. మిగతా అన్నీ కూడా దారదత్తం అయిపోయినాయి ఆదిత్య బిల్డర్స్కి. ఇదే సేమ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి సేమ్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఈ డాక్టర్ ప్రసాద్ అనేటాడు సైరస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఆదిత్య బిల్డర్స్ అనేటానికి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్ అని మేము ఇంప్లీడ్ అయిన తర్వాత మేము తీసుకొస్తే కానీ ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి కూడా తెలియదు. అడ్వకేట్స్ జనరల్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇంతవరకు దాని మీద కనీసం ఒక పిటిషన్ కూడా వేసి వాళ్ళు డిస్మిస్ చేయాలి. ఆల్రెడీ 30 ఫ్లోర్లు అపార్ట్మెంట్ కట్టేసి అమ్ముకునడం కూడా జరిగిపోయింది. మరి మేము ఈ యొక్క ల్యాండ్ మీద కొట్లాడుతున్నాం కాబట్టి ఇది బయట రావడం. అండ్ ఇంకోటి 172, 163 ఇవన్నీ సర్వే నెంబర్ కూడా డాక్టర్ ప్రసాద్ అనేటివి అన్నీ నల్ అండ్ వర్డ్ అయిపోయినాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం, కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు మీర్ గారి తరఫు నుంచి మేము రావడం జరిగింది. ఇది ఇక్కడ వరకు తీసుకెళ్ళాము. ఇక ముందట ఏం జరుగుతుందా అనేది మాకు ప్రాణహాని కూడా ఉంది. మా క్లయింట్ మీదకి 2-3 సార్లు కార్లు ఇలా అటాక్ చేస్తారని చెప్పేసి భయం పడుతున్నాము. ఈరోజు మా ఈ సూర్యారావు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా మాకు న్యాయం చేయాలంటని చెప్పి మేము కోరుతున్నాము. ये जो है मेरा लैंड 78 सर्वे नंबर हफीजपेट विलेज मैं खुदुनिसा बेगम से 1984 में ख़रीदा है। इसको मैं ग्राम पंचायत लेआउट कराया, मकान बनाने का परमिशन लिया, टैक्स पे किया। 2007 में जो है दूसरे लोग आके हमारा लैंड है बोल के डॉक्टर प्रसाद के लोग आए तो उनके खिलाफ मैं कोर्ट में गया तो कोर्ट मेरे फेवर में दिया, इंजेक्शन मिला। 2010 में जो है डॉक्टर प्रसाद के आदमी सुब्रमण्यम बोल के केस डाला मेरे ऊपर। केस डाले तो हाई कोर्ट में डाले तो हाई कोर्ट मेरे फेवर में दिया। उसके ऊपर फिर जो हम हाई कोर्ट को गए तो हाई कोर्ट जो है कमिश्नर को सर्कल को ऑर्डर दिया कि इनको फेवर करो बोल के इंजेक्शन ऑर्डर भी मिला मेरे को। फिर 2011 में वो लोग फिर हाई कोर्ट गए तो हाई कोर्ट हमारे फेवर में दिया, इनके डॉक्यूमेंट वेरिफिकेशन करके रिपोर्ट दे बोल के सर्कल को दिया रिपोर्ट, तो आज तक वो नहीं करे। अब वो पूरे 2 वक्त इंजेक्शन ऑर्डर दिया कोर्ट मेरे को, वहाँ पे पुलिस प्रोटेक्शन भी दिया हमारे को। अब 2014 में जो ला के काम कर रहे थे साइट पे, मैं जाके रोकने गया तो मारने की धमकी दिए, तो यहाँ नहीं आना, तो आए तो मार के फेंक देते बोले। तो मैं हमारे लायर को लेके पीएस को जाके कंप्लेन करे तो पीएस से पुलिस आई, 107 को तो पुलिस वाले आए साइट पे देखे हमको और उनको लेके गए, पीएस को लेके गए तो उनसे क्या बात कर लिए नहीं मालूम। हमारे डॉक्यूमेंट हम पुरसूट कर दिए, वो लोग आज तक डॉक्यूमेंट डाले, उनके फेक डॉक्यूमेंट है और वो लोग निज़ाम से खरीदे वाले, निज़ाम मरने के 3 महीने के बाद के डॉक्यूमेंट वो लोगों के। सूर्याराव का जजमेंट है, 2007 का जजमेंट है, इन लोगों के फेक डॉक्यूमेंट, जेल भी हुई इन लोगों को। उस बारे में जो शुक्ल गुप्ता, दिनेश अग्रवाल, डॉक्टर प्रसाद, किराप कंपनी वालों के डॉक्यूमेंट अनवैलिड है बोल के भी हाई कोर्ट भी ऑर्डर दिया, सुप्रीम कोर्ट से ऊपर साइडस का ऑर्डर है। हम जाके रोक रहे तो हमको रोक रहे नहीं, 15-20 गुंडे अंदर बैठ के 2 जिसमें से काम करा रहे, और जो है पूरा पुलिस वाले भी मेरे को सपोर्ट नहीं कर रहे। और जाके बोले तो एसीपी से बात करो, मैं एसीपी कहने कहीं को जाऊँ साहब, एमआरओ के पास गया तो एमआरओ सिविल मैटर बोलता, जबकि गवर्नमेंट को तीन वाला इसमें हाई कोर्ट सुप्रीम कोर्ट से साइडस का ऑर्डर है, इसके ऊपर कोई काम नहीं करना बोले। तो फिर ये 8 दिन से काम चल रहा तो पुलिस वालों को नहीं दिख रहा, ये रेवेन्यू डिपार्ट वालों को नहीं दिख रहा। हम जाके कंप्लेंट भी कर रहे तो हमारे को कुछ भी रिस्पॉन्स नहीं दे रहे। मैं जाके बोला तो जाओ, हकाल दे रहे मेरे को, अंदर से आने भी नहीं दे रहे मेरे को। तो मैं मेरे लायर को लेके, किशोर को लेके सब काम के वास्ते मैं फिर रहा हूँ आप लोगों के पास। ये कंप्लेन करा मैं आके कि आप लोग मेरी मदद करो, शायद गवर्नमेंट को ये मालूम हो जाए तो कैसे लोग पे इनको पॉलिटिकल सपोर्ट है। ये पूरे गुंडे लोग हैं, 15-20 जने अभी भी फुटसोट वहाँ बैठे हुए लोग हैं स्पॉट पे, ये कोई नहीं दिख रहा।